డిసెంబర్ 15 దేవుని వాగ్దానం. తనయందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. కీర్తనలు 111:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో మరొక నూతనమైనటువంటి పునరుద్ధాన దినాన్ని బట్టి నేను ప్రభువులో ఎంతో సంతోషిస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృప, ఆయన మనకిచ్చిన ఈ నూతనమైనటువంటి దినాన్ని బట్టి, పునరుద్ధాన శక్తిని బట్టి నేను దేవునిలో ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మన జీవితాలు ఆశీర్వాదకరంగా సంతోషంగా ఉండడానికి ప్రభు మన ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయంలో కూడా ప్రభు మనతో ఉన్నాడు. ఈ లోకంలో ఏం చేసినా కోటి కోసం కోటి విద్యలు అన్నట్లుగా వారు జీవనోపాధి కొరకు అనేకమైనటువంటి ప్రయత్నాలు, విధి విధానాలు పాటించటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కనుక మన జీవితంలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం, ప్రభువుతో ఉండేటువంటి దీవెనలు మనం పొందుకోవడానికి, ఆయన మనకిచ్చే ఆహారాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రభువును కలిగి ఉండాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను కష్టపడి సంపాదించుకున్న సంపాదన, ఈ ఆహారాన్ని, ఈ సంపదను నా కష్టార్జితంతో నేను సంపాదించుకున్నానని భ్రమపడుతూ ఉంటారు. కానీ ఆయన సెలవు లేక ఆహారం తినడం కూడా సాధ్యం కాదు అనే విషయం ప్రసంగి స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు ప్రభు మనకు ఆహారం ఇచ్చు మనలను పోషించేవానిగా ఉన్నాడు. ఆహారము అని అంటే మనం ఏమనుకుంటాం, కేవలం మనం తినే ప్రతిదినము తీసుకునేటువంటి ఆహారము అని భ్రమిస్తుంటాం. అక్కడ ఆహారం అని అంటే జీవనోపాధి. ఆహారము మనలను బ్రతికించేది ఉంటుంది. ఆయనే మనకు జీవాహారము. మనలను ఆయన బ్రతికించేవానిగా, మనలను ఆయన నడిపించేవానిగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి దేవుడు మనతో ఉండగా మన జీవితాలను మనలను మనము కట్టుకునేవారుగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభు సన్నిధిలో మనమందరం కూడా దేవునిని కలిగి మనం ముందుకెళ్ళినప్పుడు, భయభక్తులతో మనము ప్రభువుని ఆరాధించినప్పుడు ఆయన మనకి శాశ్వతమైన జీవాహారాన్ని అనుగ్రహించి మనలను బ్రతికింపజేస్తాడు. అట్టి కృప మీకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఇదిగో దేవ తండ్రి, నీ బిడ్డలను బహుగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ప్రతి ప్రార్థనా స్థలమందు నీ సన్నిధి ఉంచండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. ఈ దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.